కోవిడ్లో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ టీ వరకు పెట్టండి, టీ వరకే, డబ్బుల వరకు కాదు. ఎందుకంటే చాలా చూశాను నేను వచ్చింది కోవిడ్కి 2002లో. ఆ టైంలో మా సొంత వాళ్ళు కూడా నాకు సరిగా పలకలేనమాట కష్టాల్లో ఉన్నప్పుడు. ఆ టైంలో కూడా నేను ఇండియా నుంచి డబ్బులు తెప్పించి ఆ టైంలో కూడా 2002లో దేవుని వల్ల మా నాయన గ్రేట్. ఆ టైంలోనే నాకు డబ్బులు పంపి అక్కమ్మ కొట్టి బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడినాను నేను. అప్పుడు జీతము కోవిడ్ ఇంట్లో వాళ్ళకు 30 దినాలు జీతము, 30 దినాలు జీతము. అప్పుడు ప్రేమ అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు టైం ఉన్నా కానీ టిక్ టాక్ చూసుకోవడం సరిపోతుంది అనమాట. ఫోన్ చేసినా కానీ ఫ్రెండ్స్కి నేను బిజీ ఉన్నాను అంటాడు, బిజీలే టిక్ టాక్లో ఉంటాడు అనమాట. ఆ టైంలో ఫోన్ చేస్తే చెప్పురా ఎప్పుడు వచ్చినా ఏం సంగతి అంటున్నారు. అది కూడా ఏమంటే ఇండియా నుంచి మనకు ఒక లెటర్ రావాలంటే చూసుకుంటూ ఉన్నాము, లెటర్ వస్తుంది అని. ఒక క్యాషెట్ వస్తే బ్యాటరీ వింటా అన్నాము ఏడ్చుకుంటా, మా అమ్మ పంపిందని. ఇప్పుడు వాట్సాప్లో హలో హౌ ఆర్ యూ, బిజీ ఉంది మళ్ళీ చేసాలి పెట్టాయి. ఆ బిజీ ఏంది టిక్ టాక్ అంటే ఏంలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది లోకల్ గాయ్ ఆఫ్ కడప. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి గత 23 సంవత్సరాలుగా గల్ఫ్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందులో గత 15 సంవత్సరాలుగా ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వేలాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్స్, ట్రావెల్ సర్వీసులు అందిస్తున్నారు. ఇటీవల అందరూ మాట్లాడుకుంటున్న ఎయిర్ సువిధ గురించి, అలాగే ప్రయాణికులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ను తన టిక్టాక్ ద్వారా ప్రతిరోజు అప్డేట్ అందిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు. టిక్టాక్లో సయ్యద్ దర్బార్ ట్రావెల్స్ పేరుతో ఆయనకు 17,000 మంది ఫాలోవర్స్లు ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న తెలుగు వాళ్ళు అవసరమైన ట్రావెల్స్ సమాచారం, కొత్త రూల్స్, ముఖ్యమైన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఎంతోమంది నమ్మకాన్ని సంపాదించుకున్నారు. కరోనా లాంటి కష్టకాలం, యుద్ధ పరిస్థితులు, ట్రావెల్ సమస్యలు, అలాగే ఒకప్పుడు జీతం వచ్చే వరకు ఖుబ్బూస్ ఊరగాయతో రోజులు గడిపిన ఆయన జీవిత ప్రయాణం, ఇవన్నీ ఈరోజు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్న, ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. మీరు గల్ఫ్కి ఎప్పుడు వచ్చారు? ఈ 23 సంవత్సరాల గల్ఫ్ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ సంవత్సరంలో మీరు కోవిడ్కి వచ్చినారన్న? అన్న, ఫస్ట్ నా పేరు వచ్చి సయ్యద్ దర్బార్. నేను టిక్టాక్లో పెట్టింది సయ్యద్ దర్బార్ ట్రావెల్స్ అని. అన్న, నేను కోవిడ్కి వచ్చి మీకు ఇప్పటికి 23 ఇయర్స్ అయిపోయింది అనమాట. అంటే 2002లో నేను వచ్చాను కోవిడ్కి. ఓకేనా? అలాగే అన్న, నేను వచ్చి చాలా కష్టపడినా ఫస్ట్. అప్పుడు జీతం వచ్చి మినిమమ్ 30 KD ఉండింది అనమాట ఇంట్లో. అప్పుడు నేను వచ్చాను ఇంటి పని, కానీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ ఇంట్లో పని చేయకుండా బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడి అన్నీ చూశాను, చాలా చూశాను అనమాట. చాలా చూసి కష్టపడి నేను పడిన కష్టము చెప్తే ఒక సినిమా తీయచ్చు అనమాట. ఈ ఇంటర్వ్యూ కాదు, ఒక సినిమా తీయచ్చు. కానీ దేనివల్ల మళ్ళీ ఈ ఫీల్డ్లో వచ్చి నేను 15 ఇయర్స్ అనమాట. 15 సంవత్సరాలు, 15 ఇయర్స్ తర్వాత ఈ ఫీల్డ్లో వచ్చాను. వచ్చి కూడా నేను 16 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మినిమం. మళ్ళీ మేము ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయి మళ్ళీ ఈ కోర్సులు నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నామన్నమాట. అది విషయం. ఈ ట్రావెల్స్ మనకు ఫీల్డ్ వచ్చి 15 ఇయర్స్ సర్వీస్ అనమాట దేనివల్ల. ఓకే అన్న, మీరు 2002లో కోవిడ్కి వచ్చినారు కదా, అప్పుడు 30 దినార్లు మీ శాలరీ అని చెప్పినారు. అప్పటికి ఇప్పటికీ దినార్ రేటు మారింది, కోవిడ్ రూపురేఖలు మారాయి. మీరు చూసిన కోవిడ్ అప్పట్లో, ఇప్పట్లో చూస్తున్న కోవిడ్ ఎలా మారింది అన్న? అప్పట్లో 2002లో మేమంతా పని లేకుంటే డ్రైవర్లు అందరూ బయట కూర్చుని ఉంటున్నారు. ఎందుకంటే పని అయిపోయిందా బయట కూర్చుంటారు, ఇంటి బయట. పక్కన ఇంటి వాడు వస్తాడేమో, అతను వస్తాడేమో అని. అప్పుడు కూర్చున్న తర్వాత అది ఒక గీసి బాడగట్ట ఆడుతున్నాము. ఎలా ఉంటే మేకలు పులి ఆట ఆడుతున్నాము రాళ్ళు పెట్టి ఆ టైంలో టైం తీసి. ఎందుకంటే అప్పుడు ఫోన్లే ఏమి, అందరూ నా ఇంట్లో అన్నం వచ్చిందనుకో, పక్కన ఇంట్లో అన్నం వచ్చిందనుకో, ఒక ఇంట్లో పోయి అందరం కలిసి తింటాన్నాము ప్రేమగా. అవును. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. తెచ్చుకున్నామా మా ఇంట్లో టిక్ టాక్ చూసుకున్నా, ఫోన్ చూస్తా అన్నం తింటాను. ఇప్పుడు లేదు ఫోను. ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడడం లేదన్నమాట. ఇప్పుడు ఎదురు చూస్తాము. నిజమే. అన్నం వచ్చినా కానీ పోయి డోర్ కొడతాము. వచ్చినావా, వచ్చిన అన్నం తెచ్చినావా, వస్తాడు, అందరం కూర్చొని తింటున్నారు. ఆ ప్రేమ వేరు. ఈ ప్రేమ వేరు. అప్పుడు అది చూసినాము, కానీ ఇప్పుడు లేదంటారు. లేదు, ఇప్పుడు లేదు. ఏదో శుక్రవారం కలిస్తే వచ్చామా, పొద్దు నుంచి తిన్నామా, తెల్లారిందా, టిక్టాక్ పార్క్ పోయినామా, ఎంజాయ్ చేసినామా, ఇట్లా పోయినావా, అంతే. ఫ్రెండ్స్తో కలిసినామా, నలుగురితో. కానీ అప్పట్లో ప్రతి మంతకాలు అంటే ప్రతి ఏరియాలో పనిచేసే వాళ్ళు
అట్లా అప్పుడు ఫోన్లు లేవు, కెమెరాలు లేవు, టిక్టాక్లు లేవు, ఏమి లేవు. అప్పుడు మనిషికి మనిషి ప్రేమ. ప్రేమ. ఇప్పుడు ఏమన్నా అంటే టైం దొరికిందా ఎంజాయ్మెంట్, ఉమ్. అది. అప్పుడు ఎంజాయ్మెంట్ లేదు, ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉందన్నమాట. నిజమే. అప్పుడు ఒక మనిషి వస్తాడేమో చూసుకుంటా ఉన్నాము మాట్లాడదానికి ఓన్లీ అది మాట్లాడదానికి. కూడా ఏమంటే నమాజ్ టైము మస్జిద్లో కూడా పోయి మాట్లాడుతున్నాము. నమాజ్కి పోకుండానే కూడా పోతున్నాము. ఎందుకు? ఆ మస్జిద్ కాడికి నమాజ్కి పోస్తే మస్జిద్ కాడికి అందరూ వస్తారు. నిజమే. నమాజ్ చేసుకుని బయటికి వచ్చి తొందరగా ఏం బయట భయం సంగతి బాగా మాట్లాడుతున్నాము అప్పుడు మస్జిద్ దగ్గర. ఇప్పుడు ఏడండి, ఏడికి పోవడం ఇప్పుడు, అది విషయం. ఓకే అన్న, అప్పట్లో అట్లా ఉంది, ఇప్పుడైతే మారిపోయింది మొత్తం. అప్పట్లో టైం తీసి అల్లాహు అక్బర్ అంటేనే బాబా సల్లి అది పోతాను సల్లికి పోతాన్నాము, నమాజ్ చేసుకుని బయటికి వస్తాము. ఆ మంతకాలు ఎంతమంది డ్రైవర్ ఉన్నారు, హిందువులు కానీ ముస్లిం కానీ అని తేడా లేదండి. అప్పుడులో అందరూ వస్తున్నారు ఆ మస్జిద్ కాడికి, ఒక అర్ధగంట మాట్లాడుకుంటాము. ఏం బాగుండా బా, ఏం సంగతి, ఏమైనా సమస్య ఉంటే మా ఇంట్లో ఇట్టా ఉంది, మీ ఇంట్లో ఇట్టా ఉంది బా, ఉన్ని పర్వాలేదు బా చేసుకోండి బా అని ధైర్యం చెప్తున్నారు అన్నమాట ఆ టైంలో. అది విషయం. గల్ఫ్లో ఏముండదు గాయస్ తేడా, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏముండదు. అందరూ ఫ్రెండ్షిప్గా అందరూ బాగా మాట్లాడతారు. అన్నకి ఉంటారు, మాకుంటారు, వీధిలో అందరూ కూడా హాయ్ అన్న, ఎలా ఉన్నా అన్న. మనము ముస్లిమ్సే, మనం హిందీలో మాట్లాడదాం, తెలుగులో మాట్లాడదాం. చాలామంది ఫ్రెండ్స్ కూడా అన్నాడు. ఇక్కడ అయితే ఆ వ్యత్యాసం ఏముండదు. అందరూ కష్టపడతారు కాబట్టి అందరూ బాగుంటారు. అల్హమ్దుల్లా అందరూ కలిసిమెలిసి ఒక ప్లేట్లో కూడా తింటారు అన్నం కూర్చొని, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఈడ కోవిడ్లో గల్ఫ్ కంట్రీస్లో. అది నా విషయము. అందరూ మనుషులుగా పుట్టినాము ఫస్ట్. చాలామంది నా ఫ్రెండ్స్ హిందువులు వచ్చినా కానీ ముస్లింలు వచ్చినా కానీ ఒక ప్లేట్లో కూర్చొని తింటారు అన్నాము. చూడండి మీరు కావాలంటే పార్క్లో చూడండి, కూర్చుంటారు. హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటారు, భేదాలు ఉండవు. తింటురా అండి, బేస్తారు చేత్తో, ఆ చేత్తో బేస్తారు తింటారు. ఇది గల్ఫ్ కంట్రీ, ఇది నా గల్ఫ్ కంట్రీ. ఇది వచ్చి మన ఇండియాలో కూడా రావాలన్నమాట. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ భాయ్ కలిసి ఉండాము, జీవిస్తున్నాము, అంతే. అది విషయం. అన్న, ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న ఎయిర్ సువిధ గురించి చెప్పండి. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి, ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటన్నా? ఈ ఎయిర్ సువిధ అనేది మొన్న వచ్చింది. దీని గురించి చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు తెలియని వాళ్ళు. దాని గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మా ప్రజలకి, ప్రేక్షకులకి. అన్న, ఎయిర్ సువిధ అనేది మన ఇండియా గవర్నమెంట్ పెట్టిన రూల్స్. ఇది ముందు ఒక నెల ముందు ఇండియాలో చూపిస్తే చాలు అని మేమే ఒక వీడియో పెట్టామన్నమాట. అంటే ఈ కోవిడ్ నుంచి ఇండియాకి పోయేదానికి అవసరం లేదు. ఇండియాలో వచ్చి ఫామ్ ఫిలప్ చేసుకుని ఫ్లైట్లు ఇస్తా ఉన్నారు. ముందు ఆడ ఫిలప్ చేసి కూడా ఇస్తా ఉన్నారు, అది పోతా ఉన్నారు జనాలు. ఈ 1 వీక్ నుంచి ఏమైందంటే కోవిడ్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నారు అన్నమాట. కోవిడ్ గవర్నమెంట్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత కోవిడ్లో ఇమిగ్రేషన్ దగ్గర మీరు కంపల్సరీ చూపించి పోవాలా. అందువల్ల మన కాడ టికెట్ తీసుకున్న వాళ్ళకు మేము ఫ్రీగా ఎయిర్ సువిధ చేసి ఇస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే ఎవరన్నా చదువుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. రాని వాళ్ళు ఎవరన్నా చేస్తామంటే చేసుకోండి. ఇది ఎందుకు పెట్టినారంటే ఇండియా గవర్నమెంట్ ఏమైనా జబ్బులు వస్తున్నాయేమో దానికోసం ముఖ్యంగా. ఓకేనా? అది నా విషయము. ఇది ఎయిర్ సువిధ గురించి అన్న. మీ దగ్గర టికెట్ తీసుకుంటే మీరు ఫ్రీగా చేసిస్తారు? అవునండి, 100% చేసిస్తాం కూడా. కస్టమర్లకు చేసిస్తున్నారు, చేసుకుంది ఏది వల్ల. ఓకే అన్న, చదువు వచ్చే వాళ్ళైతే వాళ్ళే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మీ దగ్గర టికెట్ తీసుకుంటే మీరు ఫ్రీ చేసిస్తారు. అలాగే బయట టికెట్ తీసుకున్న వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి అన్న మాకు ఎయిర్ సువిధ లేదు, మేము టికెట్ బయట కొనుక్కున్నాం, మీరు చేసిస్తారా అంటే చేసిస్తారన్నా? ఫ్రీగా చేస్తారా, ఛార్జ్ తీసుకుంటారా, ఎంత తీసుకుంటారు చెప్పండి అన్న. అన్న, నా దగ్గర టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీగా చేయిస్తాను. ఒకవేళ మీకు చదువు రాని వాళ్ళు, మీ బాబా టికెట్ తీసినారు, మీ మామ టికెట్ తీసినారు, కొంతమంది ఏదో ఒకటి సంథింగ్ వాళ్లకు మా దగ్గర వస్తే 1 దినారు తీసుకొని చేసిస్తా ఫ్రీగా నేను. 1 దినారు 1 దినార్ ఓన్లీ. అది నేను విన్నాను గాయస్, 2 kg 3 kg సంథింగ్ విన్నాను ఎయిర్ సువిధ చేసి ఇవ్వడానికి. మనం సొంతంగా మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని సయ్యద్ దర్బార్ ట్రావెల్స్ మాలియాలో ఉంది, వచ్చి అన్న టిక్టాక్లో కూడా అన్న సయ్యద్ దర్బార్ ట్రావెల్స్ అని ఐడి ఉంది, అన్నకు కాంటాక్ట్ అయితే మీరు అన్న 1 kg తీసుకొని చేసిస్తారు ఎయిర్ సువిధ. ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఎయిర్ సువిధ అన్నతో కాంటాక్ట్ చేయండి. కువైట్లో ఉన్న వాళ్ళు ఇండియాకి వెళ్ళేటప్పుడు, అలాగే ఇండియా నుంచి కువైట్కి వచ్చేవాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి అన్న. అన్న, కొత్తగా కువైట్కు వచ్చేవాళ్ళు ఫస్ట్ మోసం అనేది ఎక్కువ అన్నమాట. వీసా తీసిన వాళ్ళు అన్న ఎవరైనా కానీ మీరు బాధపడకండి, వీసా తీసిన వాళ్ళకు తోడు ఉండాలా. అలాగే కువైట్కి వచ్చేవాళ్ళు కూడా మీరు ఈడ కష్టపడాలా, డబ్బులు ఊరికే రావు. ఓకేనా? ఈడ కష్టం వచ్చేస్తేనే, ఇండియా కన్నా ఈడ కష్టం ఎక్కువ. కష్టం ఏదంటే ముందు వాళ్ళ భాష మాకు రాదు, వాళ్ళ తిండి మనకు పడదు. ఓకేనా? పొద్దున లేస్తే రాత్రి వరకు పని చేయాలా. మన ఇండియా మాదిరిగా తలగా నొప్పి వచ్చిందా పనుకున్నామా,
జ్వరం వచ్చిందా పనుకున్నామా, ఈరోజు ఆదివారం సెలవు, ఇలాగ ఏం ఉండదండి. మనకు జ్వరం వచ్చినా కానీ పెనడోలు మాత్రం తినాలా, పని చేసుకోవాలా. అలాగైతే రాండి. అలాగే అన్న కొత్తగా వీసా తీసే వాళ్ళు ఏజెంట్లు, మీరు ఇండ్లు చూసి తీస్తారు, లోపల పోయి చూడరు, బాగా మాట్లాడతారు, వీసా తీస్తారు, కానీ అన్న వాళ్ళ కష్టం వచ్చినప్పుడు తోడుండండి. మీరు ట్రావెల్స్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? మొదట్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? జీతం వచ్చే వరకు హుబ్బుస్ ఊరగాయతో రోజులు గడిపానని చెప్పారు కదా, ఆ కష్టాలు మిమ్మల్ని ఎలా మార్చాయి అన్న? నేను ఈ ఫీల్డ్ వచ్చి 16 సంవత్సరాలు అయిందన్నమాట మినిమం. నేను వచ్చిన కొత్తలో బయట వీసా ఎత్తుకొని వచ్చి పనికి వెతికి అడిగి ప్రతి చోట అడిగి పనులు వచ్చిన తర్వాత చాలామంది బంధువులు ఉన్నారు, బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు. ఎవరికైనా అడిగినామా, ఒక దినాలు అడిగినామా, వాళ్ళు ఒక దినాలు ఇస్తే 100 దినాలు మాటలు మాట్లాడతారు. అందువల్ల నేను ఇండియా నుంచి కొన్ని డబ్బులు తెచ్చుకొని ఇక్కడ దినాలు మార్చుకొని కొన్ని రోజులు నేను హుబూస్ తిని జీతం వచ్చే వరకు హుబూస్ ఊరగా తిని జరిపిన కాలం కూడా ఉంది. తర్వాత నిదానంగా 120 దినాలు జీతంలో చేరినాను. అల్హమ్దుల్లా ఈరోజు బాగున్నాను. పడేది ఏది రాదన్నమాట. కష్టపడాలా, అన్నీ వస్తాయి. అన్నీ మనకు కష్టం వచ్చినప్పుడు ఓపికతో ఉండాలా, అప్పుడే ఏదైనా కానీ. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు. అప్పట్లో మీ మైండ్లో ఏమేమి జరిగినాయినా? మీరు కుబ్బూసు ఊరగాయతో ఆ కాలం మిమ్మల్ని ఎలాగా బాధ పెట్టింది? మీరు ఎలా ఎమోషన్ అయినారు? దాంట్లో నుంచి మీరు బయటకు వచ్చి కసిగా ఇంతవరకు సక్సెస్ అయినారు. మీరు ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు కదా, దానికి ఆ రీజన్ మీకు ఎలా బూస్ట్ ఇచ్చింది మీకు? వచ్చాము, అంత కష్టం వస్తుందని అనుకోలేదు, కానీ వచ్చిన తర్వాత ఏమరా అంటే, మేము వచ్చింది ఎవరి కోసము? మన ఫ్యామిలీ కోసము. మేము కష్టపడితేనే వాళ్ళు బాగుపడతారు. మేము ఇక్కడ పొరంబోయి మాదిరిగా తిరిగితే వాళ్ళు చెడిపోతారు. అది నా విషయము. మీ దగ్గరకు ప్రతిరోజు చాలామంది టికెట్ రేట్లు, ట్రావెల్ డేట్స్, క్యాన్సిలేషను, రీషెడ్యూల్ వంటి విషయాల కోసం వస్తుంటారు. అందరికీ ఓపికగా ప్రశాంతంగా ఎలా సమాధానం చెప్తారు? ఈ ఉద్యోగంలో సహనం ఎంత ముఖ్యమని మీరు భావిస్తారు? ముఖ్యంగా చూడండి, నాకు డైలీ మీరు నమ్మరు 200-300 ఫోన్లు వస్తాయి. అందరికీ సమాధానం చెప్పలేము. ఫస్ట్ ఎత్తిన వాళ్ళు సంతోషపడతారు, అన్న జవాబు చెప్పినాడని. ఎత్తని వాడు మేము ఎత్తలేదనుకో కామెంట్ పెడతారు టిక్టాక్లో, ఫోన్ ఎత్తకపోయినప్పుడు వీడియో ఎత్తుకు పెట్టినావని. అన్న మీ ఫోన్ ఎత్తితే నాకు లాభం, ఎత్తకపోతే నాకే నష్టము. బేషక్ అది విషయం. నిజమే. చాలా సహనం ఉండాలి కదా. ఉండాలి. ఎందుకంటే అందరికీ సమాధానం చెప్పలేము. ఎంత ఓపిక ఉంటే అంత చెప్పగలం అన్నమాట. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే మా వల్ల కాదు, అది విషయం. నిజమే. ఇప్పుడు చాలా ఓన్లీ ఎంక్వైరీ కోసం కూడా ఉంటారు. ఇప్పుడు నేను కూడా అన్నాను, మీ దగ్గరకు వచ్చి ఒక ఎంక్వైరీ చేసుకుని పోతాను, అన్న టికెట్ ఎంత ఉంది, ఈ ఫ్లైట్ ఎంత ఉంది, ఆ ఫ్లైట్ ఎంత ఉంది అని ఎంక్వైరీ చేసుకొని బయట కూడా నేను ఎంక్వైరీ చేసుకుంటాను. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నేను టికెట్ బుక్ చేసుకుంటాను. అలాగా ఈ ఫీల్డ్లో చాలా సహనం అనేది ఉండాలి కదా. మీరైతే ఆ సహనం ఎక్కడి నుంచి తీసుకున్నారు? మీకు దానికి ఏంది ఇన్స్పిరేషను? ప్రశాంతంగా కూర్చొని అందరికీ ఒక్కొక్కరికి మీ ఆఫీస్కి వచ్చిన వాటికి కంపల్సరీ మీరు రెస్పాన్స్ అవ్వాలి కదా. ఇవాళ మెసేజ్లు అంటే టిక్టాక్లు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేరు, కానీ ఇక్కడగా రోజుకి ఒక 20 మంది అయినా 50 మంది అయినా శుక్రవారము చాలామంది వస్తుంటారు, వాళ్ళతో కూడా సహనంగా మాట్లాడాలా మీరు. దానికి కారణం మీరు సహనం ఎలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? దానికి కారణం సహనం అంటే మా దగ్గర ఉండే ఫ్యామిలీ. ఎందుకంటే సహనంతో ఉంటే ఈ పని చేయగలము. ఇప్పుడు చెప్పండి, సపోజ్ 100 మంది నాకు అడుగుతారు, 100 మంది టికెట్ తీసుకోరు, కానీ దానిలో 90 మంది నాకు ప్రశ్నిస్తారనమాట, ఫోన్ ఎత్తవు, జాబ్ చెప్పవు అని. అదే నేను కస్టమర్లు అడగగలనా? మీరు ఫోన్ చేశారు, ఎందుకు టికెట్ తీసుకోలేదు అని అడగను కదా. అడగలేరు. మీరు అడగండి, నేను అడగను. టైం ఉంటే సమాధానం చెప్తాను, టైం లేవంటే ఏం చెప్పలేను. మీకు సమాధానం ఇస్తే నాకు లాభం, ఇకపోతే నాకు నష్టం. అన్న, తక్కువ ధరలో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్లకు మీ సలహా ఏమిటి? ఏ సమయంలో బుక్ చేస్తే మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఆఫర్లు వచ్చే ప్రత్యేక సమయాలు ఏమైనా ఉంటాయన్న? నెల ఆఖరిలో లేకుంటే ఏమేమి మంత్స్లో మనకు చాలా తక్కువ రేట్లో టికెట్లు దొరుకుతాయి కదా అన్న? అది ఎప్పుడున్నా తక్కువ రేట్స్ అంటే మనకు ఫిబ్రవరిలో ఆఫర్లు వస్తాయి. ఫిబ్రవరిలో అది కూడా ఏమంటే, సపోజ్ ఇంకా మన ముస్లిం సోదరులు ఇండియాకి పోవాలి రంజాన్లో అనేటప్పుడు మీరు టికెట్ మినిమం 2 months 3 months ముందు తీసుకుని పెట్టుకుంటే మీకు రాను పోను టికెట్ రేట్ తక్కువ పడుతుంది. 2 months 3 months బిఫోర్ టికెట్ తీసుకుంటే తక్కువ. అలాగే మన క్రిస్టియన్ సోదరులు ఎవరన్నా జనవరికి క్రిస్మస్కి పోవాలనుకునే వాళ్ళు మీరు కూడా 2 months 3 months ముందు తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది. అలాగే మన హిందూ సోదరులు సంక్రాంతికు, దసరా పండుగలకు, పిల్లలు స్కూల్ సెలవులు ఉంటాయి,
వాళ్ళకి పోయినప్పుడు మీరు కూడా డేట్ ఫిక్స్ చేసుకుని ఒక 2 months 3 months ముందు టికెట్ తీసుకుంటే మీకు కూడా తక్కువ పడతాయి. అది నా విషయము. అప్పుడప్పుడు తీసుకోవాలంటే ఏదైనా కానీ మనకు రేట్ ఎక్కువ. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో జనవరి ఏదైనా ఒక ప్లాన్ చేసుకుని మీరు 2 months 3 months ముందు తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది రాను పర్టికులర్ గా అయితే ఫిబ్రవరిలో ఆఫర్లు ఉంటాయి, ఆఫర్లు వస్తాయి తక్కువ రేట్లకి మనకు టికెట్లు దొరుకుతాయి. మళ్ళీ మీకు సెప్టెంబర్లో వస్తాయి ఆఫర్. కోవిడ్ నుంచి పోయేదానికి పోవడానికి ఆఫర్లు ఉంటాయి. ఓకేనా, ఒక 2-3 months బిఫోర్ మనం అయితే టికెట్ బుక్ చేసుకుంటే మనకు పడుతుంది, తక్కువ రేట్లో తక్కువ పడతాయి. ఫ్లైట్లు కూడా మంచి దొరుకుతాయి, కోవిడ్ సెంట ఇలా మంచి దొరుకుతాయి మీకు. అది విషయం. కరోనా సమయంలో ట్రావెల్స్ ఇండస్ట్రీ చాలా కష్టాల్లో పడింది. ఆ సమయంలో మీరు వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? మీ రూమ్ రెంట్, భోజనము, జీవితం ఎలా సాగింది అన్న? కరోనా టైంలో మేమే కాదు ప్రతి ఒక్కరూ పెద్ద జాబ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడినారు. ఆ టైంలో మేము ఇళ్ళ కాడి నుంచి డబ్బులు కూడా తెప్పించి తినే రోజు ఉన్నాయన్నమాట. అది కూడా ఏమనంటే ఆ టైంలో ఒకేసారి బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. బంద్ అయినప్పుడు వాళ్ళ రీఫండ్ రాలేదు, చాలా లేట్ ప్రాసెస్. కస్టమర్లు ఇబ్బందుల్లో ఫోన్లు చేసి అన్న మన డబ్బులు మా పాపం వాళ్ళు అడుగుతా అంటే మేము సమాధానం కూడా చెప్తా ఉన్నాము, వస్తానా వెయిట్ చేయండి, నా కరోనా మూమెంట్ కదా ఇది అని. అది నా విషయము. చాలా ఇబ్బంది పడినాము, మీరు ఇబ్బంది పడినాము ఆ టైంలో. మీరు రూమ్ రెంట్కి, భోజనంకి ఇండియా నుంచి డబ్బు తెప్పించినాము. ఎన్ని నెలల వరకు అట్లా జరిగింది? నేను మినిమమ్ 4 months ఉన్నాను. 4 months తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. 4 months ఉన్నారు ఇక్కడే కష్టాలు చూసినాము. ఇంకా మన ఇంటికాడ నుంచి వచ్చేయండి, ఊరికి ఎందుకు పని లేదు ఏం లేదు అంటే మన కంపెనీలో ఫోన్ చేస్తే వెళ్ళిపోమన్నారు, పాస్పోర్ట్ ఇచ్చారు, ఇంటికాడ నుంచి టికెట్ తెప్పించుకున్నాము, వెళ్ళిపోయినాము. అది విషయం. అదే కరోనా సమయంలో చాలా మంది మీ దగ్గర టికెట్లు తీసుకొని ఉంటారు, అది క్యాన్సిల్ అయిపోతాయి, వాళ్ళకి రిటర్న్ మనీ అన్నా కానీ రీఫండ్ ఇచ్చినామన్నా. మేము ఇండియాలో ఉండి కూడా ఓపెన్ అయిన తర్వాత అల్హమ్దుల్లా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం. మేము వాళ్ళకి రీఫండ్ ఇచ్చినారు. ఫ్లైట్ లో ఆగిపోయిన తర్వాత అందరికి రీఫండ్ అనేది పోయింది. అంత ఎందుకు, ఇప్పుడు వార్ మూమెంట్లో కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే అల్హమ్దుల్లా ప్రతి ఒక్కరికి రీఫండ్ ఇచ్చాను నేను. ఇప్పుడు మంది ఎవరిది రీఫండ్ లేదన్నమాట. అది విషయం. రీఫండ్ ఇచ్చారు. అవునా, ఈ వార్ కారణంగా చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి కదా, ఆ సమయంలో మీ దగ్గర టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్ల నుంచి మీరు రీఫండ్ అయితే ఇచ్చినారనా? కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఈ వార్ కారణంగా కూడా 1 నెల వరకు ఎయిర్పోర్ట్ అయితే బంద్ అయిపోయింది, మనకు క్లోజ్ అయిపోయిన కారణంగా ఆ సమస్యలు అలా వాళ్ళ దగ్గర నుంచి మీరు కస్టమర్ల దగ్గర నుంచి కాల్స్, మెసేజెస్, వాళ్ళు రీఫండ్ కోసం అడగడము, అలాగే ఫ్లైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి. దాన్ని ఈ పరిస్థితి మీకు, మీ కస్టమర్లకు ఎంత ప్రభావం చూపింది అన్న ఈ వార్? వార్లో ఇప్పుడు చూడండి, ఎవరైనా డబ్బులు కట్టిన వాళ్ళకు భయమే, మన డబ్బులు ఇరుక్కున్నాయా అని. వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకు ప్రతిదానికి సమాధానం చెప్తా ఉన్నాను. అల్హమ్దుల్లా నేను ఓపికతో చెప్పాను, ఓపికతో అలాగే మా కస్టమర్లు కూడా ఉన్నారు, వాళ్ళు అలాగనే డబ్బులు కూడా ఇచ్చినాం వాపసు. సర్వీస్ ఛార్జ్ పట్టుకొని మేము 5 KD 10 KD పట్టుకుని ఇచ్చామండి ఉన్నమాట. ఇది వాస్తవం. చాలామంది నా వార్ కారణం, నా ఫ్రెండ్ కూడా ఒకడు పెళ్ళి ఫిక్స్ అయ్యింది కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోయి వార్ కారణంగా పోలేకపోయినారు. 300 దినార్లు 400 దినార్లు అన్న కువైట్ నుంచి సౌదీకి పోయి, సౌదీ నుంచి మళ్ళా ఇండియాకి పోయినారు. అవునండి, మీరు కూడా పంపించినారు. రేట్స్ మనకు జజీరా ఒకటి ఉందన్నమాట. 300, 350, 250 KD అట్లా ఉంటే మేము ప్రత్యేకంగా బస్సులు వేసి విజాలు తీసి, మన ఇండియా ఎంబసీ కూడా విజాలు పనిచేసింది అప్పుడు. మేము ప్రత్యేకంగా విజాలు తీసి బస్సులు అరేంజ్మెంట్ చేసి మేము పంపినామన్నమాట. దుబాయ్ నుంచి, దమాం నుంచి 170 దినాలు కాడి నుంచి 220 దినాలు తీసుకుని కూడా పంపినాం మేము. మొత్తం దానిలోనే బస్ సర్వీసు, టికెట్, మా తరఫు నుంచి ఫుడ్ కూడా పంచినాం మేము మా తరఫు నుంచి. ఈ వార్ టైంలో కువైట్ నుంచి సౌదీ నుంచి ఇండియాకు, అలాగే దుబాయ్ నుంచి ఇండియాకు అవును పంపిణీ సర్వీస్ చేసినాం. చాలా మంది పోయినారు అల్హమ్దుల్లా. మా కస్టమర్ కూడా హ్యాపీగా పోయినారండి. కస్టమర్లు హ్యాపీగా పోయినారు. మీ కస్టమర్లు హ్యాపీ, మేము ఇరుక్కున్నాం ఈడ. కానీ చాలామంది అన్న ఈ వార్ కారణంగా కూడా గల్ఫ్లో చాలామంది భయం భ్రాంతులకు గురైనారు. అలాగే పెళ్ళిళ్ళు అనేది చాలా ఇంకా పర్సనల్ రీజన్స్ ఉంటాయి, చాలామంది పోలేకపోయినారన్న. మీకైతే అది తెలుస్తుంది వాళ్ళ పెయిన్ అనేది. పెళ్లి కథ వేరున చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ చెప్పకూడదు. కొందరు వాళ్ళ నాన్న చనిపోయినారు, కొందరు వాళ్ళ అమ్మ చనిపోయినారు, వాళ్ళు కూడా పోలేకపోయినారు అన్నమాట. ఫోన్ చేస్తారు, పాపము అన్న మా అమ్మ చనిపోయిందినా, టికెట్ చూడ అంటే దొరకవు. అంత డబ్బులు పెట్టినా కానీ దొరకలే అన్నమాట. 300 పెడతామన్నా కానీ దొరకలే. అట్లా కూడా జరిగినాయి అన్నమాట ఈ వారంలో. అది విషయం. అదే చనిపోయి ఉంటారు, అది తెలుసు. అందుకోసమే కొంచెము చెప్పడానికి ఇదే అని నేనైతే సంకోచించాను. చాలామంది చనిపోయినారు కానీ ఆ సిచ్యువేషన్ అలా జరిగింది వార్ కారణంగా. అందరికీ తెలిసిన విషయమే, వార్లో చాలామంది ఇబ్బందులు పడినారు. వార్ మూమెంట్లో
రాత్రి పండుకొని పొద్దున లేచి మెసేజ్లు వస్తే ఇదే ఎక్కువ. అన్న మా అమ్మ ప్రాణం మగలేదు, మా అమ్మ చనిపోయింది, ఇంటికి పోవాలా. పొద్దున లేచినప్పుడు ఇదే మనకు మెసేజ్లు ఎక్కువ వస్తాయి. బాధలు ఇస్తాను అనమాట. ఏందిరా ఈ మూమెంట్, ఈ వార్ మూమెంట్లో చాలామంది ఇరుక్కునేవారు, బీదోళ్ళు డబ్బులు యాడింగ్ చేస్తారంత లెక్క. ₹1,00,000 అండి దగ్గర. ఆ ₹1,00,000 అంటే ఇంత దూరం రారు కదా. ₹1,00,000 సంపాదించాలంటే ఇంటికాడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుస్తుందన్నమాట. అది విషయము. అది చాలా చూసాము, విన్నాము మేము. ఇక్కడి నుంచి ఇండియా పోవడానికి ₹1,00,000 టికెట్. మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా అన్న, ఎందుకంటే ఆ పెయిన్ అందరూ మీతో షేర్ చేసుకుంటారు. అన్న నేను పోవాలా అని. చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా థ్యాంక్స్ ఖాజాభాయ్. ఖాజాభాయ్ మా దగ్గరికి వచ్చారు. మేము అంత పెద్దోళ్ళం కాదు, కానీ ఖాజాభాయ్ వచ్చినారు. ఆయనకు అందరూ సపోర్ట్ చేయండి యూట్యూబ్లో. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు సపోర్ట్ చేస్తే ఆయన కూడా మీకు సపోర్ట్ చేస్తాడన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ ఖాజాభాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.